వాళ్ళ పార్టీలో వెన్నతో పెట్టినటువంటి విద్య అబద్ధాన్ని ఫ్లూయెంట్ గా అక్కడ తప్పు చేస్తారు, మేము కాదు, మేము చేయలేదు అని చెప్పడం. పోషాని కృష్ణమురళి గారు కూడా ఎలా మాట్లాడారో చూస్తాం. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా ముఖ పరిచయమే కానీ నాకు అసలు సంబంధమే లేదని కేవీ రావు గారి గురించి మాట్లాడడం సార్. అంటే 3,600 కోట్ల రూపాయలు విలువైనటువంటి సెజ్కి సంబంధించి పోర్టుకి సంబంధించినటువంటి ఆస్తుల్ని 509 కోట్ల రూపాయలకి పీకల మీద కత్తెట్టుకుని నాతో బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదుదారుడైనటువంటి కేవీ రావు గారు చెప్పడం జరిగింది సార్. చెప్పిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈరోజు సిఐడిలో. తీసుకున్న తర్వాత అబద్ధం నిజాన్ని కూడా తేల్చాల్సింది సిఐడి ఆఫీసర్స్. విచారణ జరుగుతున్నప్పుడు కానీ కోర్టుకి హాజరవుతున్నప్పుడు కానీ నిజాలు బయటకు వస్తాయి. అంటే ఇవాళ వీళ్ళు ఏ రకంగా అంటే వీళ్ళ బుజ్జగించి అడిగితే చెప్పరు సార్. నిజంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళకి 3rd డిగ్రీ ఇస్తేనే కరెక్ట్ గా నిజాలన్నీ బయటకు వస్తాయేమో అని అనిపిస్తుంది. ఇవాళ మనం చూడొచ్చు సార్, విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఒక బలి పశువులా కనిపిస్తున్నారు. ఇప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసేటువంటి పరిస్థితిలో తప్ప, విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే ఈ పోర్టుకి సంబంధించినటువంటి వాటాలు రాయించుకున్నారని తెలిసిందో దాని వెనకున్నటువంటి సూత్రధారులు పాత్రధారులు ఎవరు అన్నదాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి అవకాశంతో ఇవాళ డైవర్ట్ చేయడానికి కూడా ఇవాళ విజయసాయి రెడ్డి గారి మాటలో అర్థమవుతుంది సార్. అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద నెట్టేసేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోబ్యాచ్లందరినీ కూడా సేవ్ చేయడానికే ఇవాళ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారని అది స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ద్వితీయ శ్రేణి నాయకత్వం వల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను దూరం అయ్యానని ఆయన చెప్పడం కూడా ఎలా ఉందంటే సార్, విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గ్యాప్ కానీ ఆ ర్యాపో కానీ ఎక్కడ తగ్గినట్టు ఎక్కడ కనిపించలే. అది స్క్రీన్ మీద వీళ్ళు ప్రజెంట్ చేయడం తప్ప, ఈయన మీద అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత అది ప్రజెంట్ చేయడం తప్ప, వీళ్ళు మన షర్మిల గారిని వెళ్ళి కలిశారు, ఏం మాట్లాడారు, అన్నగారు చెల్లెల మధ్య ఏమైనా సయోధ్య కుదిర్చే పనిలో పడ్డారా, ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ వైసీపీకి ఫేవరబుల్ గానే ఆయన రాజీనామా చేయడం కూడా, వైసీపీ సేవ్ చేయడం కోసం ఆయన రాజీనామా చేశారన్నది కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి కౌరవ సామ్రాజ్యంలో ఒక శకుని పాత్ర సార్. ఆ శకుని పాత్రని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. గతంలో కూడా విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడు, ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాసి ఏటుగా ఉన్నా సరే గాని ఎంత జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఎంత వర్క్ చేశాడు, ఇవాళ మళ్ళీ అధికారంలో తీసుకుని రావడం కోసం ఇలాంటి డ్రామాలన్నీ ప్లే చేస్తున్నాడు అన్నది కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యక్తులు నమ్మేటువంటి పరిస్థితి లేదు సార్. నేను వ్యవసాయం చేసుకుంటాను వెళ్ళిపోయి నాకు అసలు ముఖ పరిచయమే లేదు, ఆ కేవీ రావు అనే రేపేళ్ళలో ఆ కేవీ రావు అనేటువంటి వ్యక్తి ముఖ పరిచయం కదా, ఆయన ఎవరో నాకు తెలియదని కూడా చెప్పొచ్చు విజయసాయి రెడ్డి గారు. దొంగ ఎప్పుడు దొంగని ఒప్పుకోడు సార్. ఇవాళ కాకినాడ పోర్టుకు సంబంధించి ఇక్కడ సామ్రాజ్యాన్ని తిప్పుతున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కేవీ రావు అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఇంత ఆస్తులు కొట్టేయడానికి విజయసాయి రెడ్డి ఎక్కడో వైజాగ్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి అంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు కొమ్ము కాశారా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బినామీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్తూ ఉంటారు. అంటే ఇవాళ సిఐడి కేసు విచారణలో విజయసాయి రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారనుకోండి, విచారణ జరుగుతుంది అనుకోండి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అందులో ఉన్నటువంటి తిమింగళాలన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని సేవ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డికి ఈయనకి అసలు రేపో బాలేదని, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి మధ్య ఏదో జరిగిపోతుందని ప్రజల్లో ఒక చర్చ జరగడం కోసం మాత్రమే విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్. దీని వెనకున్నటువంటి సూత్రధారులు ఆయన వాళ్ళు చెప్పకనే చెప్పారు, సూత్రధారులు పాత్రధారులు కూడా బయటకు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇవాళ పోలీసు వ్యవస్థ ఎంత స్పీడ్ గా పనిచేస్తుందో చూస్తున్నాం సార్. అంటే ప్రతి విషయంలోనే ఎవిడెన్స్ లేకుండా ఎవరిని కూడా వీళ్ళకలాగా గాల్లో తీసుకెళ్లి